ఫ్రెండ్స్ రండి, ఈరోజు మీకు తోటకూర పకోడీలు చూపిస్తాను. ఈ తోటకూర ఇలా శుభ్రం చేసుకుని 2-3 సార్లు కడుక్కుని చక్కగా ఈ ఆకులన్నీ తీసుకోవాలి. ఈ కాడలు లాంటివి మనం తర్వాత పులుసులు అన్నీ పెట్టుకోవచ్చు. దానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర, శనగపిండి, వాము, పసుపు, ఉప్పు, కారం, కొంచెం కుకింగ్ సోడా, కొంచెం మీకు ఒక స్పూను వరిపిండి. అంతే. మీకు చేసి చూపిస్తాను ప్రొసీజర్. చూడండి, ఇలా కొంచెం తోటకూరలో శనగపిండి, వాము, ఉప్పు, కారం, పసుపు అన్నీ కలుపుకొని ఇలాగ కొంచెం వరిపిండి ఇలా కలుపుకొని ఇలా వేసుకోవడం. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. టమాటా సాస్తో తిన్న ఇలా మనం వడియాల్లో వేసుకొని వేయించుకోవడం. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు అన్నీ వేసుకోవచ్చు. చూడండి, ఇలాగ తోటకూర పకోడీ రెడీ అయిపోయింది. ఇందులోనే మీరు టమాటా సాస్ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. ఇందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు మేము ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు. నాకు ఇలా సింపుల్గా ఏం వేయకుండా ఓన్లీ తోటకూర, శనగపిండి, వరిపిండి, వాము, ఉప్పు, కారం, పసుపు, అంతే, పచ్చిమిర్చి. ఇంకా పకోడీ రెడీ.